పీటర్ లించ్ బీటింగ్ ద స్ట్రీట్ బుక్లో స్టాక్స్ బెటరా బాండ్స్ బెటరా అనే దాని గురించి చెప్తాడు. లాంగ్ రన్లో స్టాక్స్ బాండ్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయని చెప్తాడు. కాకపోతే ఏంటంటే మీరు బాగా రీసెర్చ్ చేసే టైప్ అయితేనే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే స్టాక్స్ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే 10 years 20 years 30 yearsకి ఇన్వెస్ట్ చేయాలి. అంత లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఎన్నిసార్లు డౌన్ అయినా ఎన్నిసార్లు కరెక్షన్ జరిగినా మళ్ళీ రైజ్ అయిపోయి మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్తాడు పీటర్ లించ్. ఎన్నిసార్లు డౌన్ అయినా కూడా బాండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి స్టాక్స్ లాంగ్ టర్మ్లో. మార్కెట్ డౌన్ అయినప్పుడు అసలు భయపడొద్దు అని చెప్తాడు. మార్కెట్స్ ఎలా అంటే పాలిటిక్స్ లాగే చాలా జరుగుతుంది ఇక్కడ. 2019లో టీడీపీకి 23 seats వచ్చిన తర్వాత అసలు అయిపోయింది మొత్తం అన్నారు, టీడీపీ పని అయిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్లో రికార్డ్ బ్రేక్ చేసేలా గెలిచింది టీడీపీ. ఇప్పుడు అందరూ వైసీపీ పని అయిపోయిందని అనుకోవచ్చు, బట్ అట్లా జరగదు. మీరు కావాలంటే ఫ్యూచర్లో చూడండి, మేబీ 5 yearsలో జరుగుతుందా, మళ్ళీ 10 yearsలో మళ్ళీ రివైవ్ అవుతుందా అని చెప్పలేం. బట్ ఎనీథింగ్, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, జస్ట్ బికాస్ ఒక పీరియడ్లో డౌన్ అయినంత మాత్రాన దాని పని అయిపోయింది అని కాదు. సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా అంతే, డౌన్ అయినప్పుడు పని అయిపోయింది అనిపిస్తుంది, బట్ మీరు వెయిట్ చేస్తే మళ్ళీ రికార్డ్ బ్రేకింగ్ హైట్స్కి పోతుంది. మీరు కావాలంటే ఇక్కడ సెన్సెక్స్ చూడండి, మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. మీరు చూస్తే ఇక్కడ చాలాసార్లు మార్కెట్ డౌన్ అయింది. 2007లో సెన్సెక్స్ 18,000 దగ్గర ఉంది. 2009కి వచ్చేసరికి అది 9,000కి పడిపోయింది. అప్పుడు ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ జరుగుతుంది కాబట్టి, అంటే అది హాఫ్ అయిపోయింది. ఒక 5 years వెయిట్ చేసిన తర్వాత 2014లో 20,000కి పోయింది. ఇంకొక 5 years తర్వాత చూడండి 2019లో 35,000. అంటే 2007లో 18,000 నుంచి 2009లో 35,000కి పోయింది. అంటే 2009లో 9,000కి పడిపోయినా కూడా అగైన్ 35,000కి వచ్చేసింది. ఇప్పుడు 2024లో అయితే 76,000 ఉంది. అంటే ఇక్కడ పాయింట్, మీరు కనుక మోర్ దెన్ 10 years ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా ఉంటాయి. 15 years 20 years చేస్తే ఇంకా బెటర్. పీటర్ లించ్ కూడా ఏం చెప్తాడంటే, ఎస్పెషల్లీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే స్టాక్స్లోనే పెడితే బెటర్ అని చెప్తాడు. ఎందుకంటే రిటైర్మెంట్ కోసం అంటే 20 years 30 years టైం ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్కి అది బాగా సెట్ అవుద్ది. 20 years అంటే 30 years అంటే ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్స్ వస్తాయి. ఎన్నిసార్లు ఈ మధ్యలో డౌన్ అయినా సరే లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్ బాగా కాంపౌండ్ అవుద్ది. ఒకవేళ మొత్తం స్టాక్స్లోనే పెట్టలేను అన్నా కూడా ఒక 20% or 30% బాండ్స్లో పెట్టండి, లేకపోతే 10% పెట్టండి, బట్ మెజారిటీ స్టాక్స్లో పెట్టండి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే పని అయితే. ఈ వీడియో సమ్మరీ ఏంటంటే, బాండ్స్ కంటే స్టాక్స్ చాలా ఎక్కువ రిటర్న్ ఇస్తాయి, అది పీటర్ లించ్ చెప్తున్నాడు. స్టాక్స్ని రీసెర్చ్ చేయలేమంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ డౌన్ అయినప్పుడు భయపడకూడదు, అది లాంగ్ టర్మ్లో కవర్ అయిపోతుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely, and I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.